సో చూడండి, మనం పాలు పోసుకొని అందులో మిల్క్ క్రీమ్ ఏదైతే యాడ్ చేసామో దాన్ని ఇలా బాగా కండిషన్ థిక్గా అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో అలాగా షుగర్ని అనేది మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కోవా కొంచెం స్వీట్గా ఉండాలి కాబట్టి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ గీని షుగర్ని బాగా మిక్స్ చేయాలి. చూసారా, స్ట్రక్చర్ చాలా థిక్గా వచ్చింది. ఇంకొక 5 మినిట్స్లో ఇది ఇంకా థిక్గా అవుతుందన్నమాట, కోవాలాగా. సో ఈ మలై పూరికి మెయిన్ కోవా అండి టేస్ట్. సో చూడండి, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని కాసేపు అలాగ పెడితే మనకి డార్క్గా చిక్కగా అనేది థిక్గా తయారవుతుంది అనమాట. వావ్, స్మెల్ అయితే బాగా వస్తుందండి. సో నెక్స్ట్ మనం పూరి తయారు చేసుకోవడం కోసం ఏదైతే 1/2 కప్ షుగర్ తీసుకున్నామో దాన్ని పాకం పట్టుకోవాలండి. కప్పు నీళ్ళు, 1 కప్పు షుగర్కి నీళ్ళు, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. సో అది పాకం వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి మనం. సో పాకం మరుగుతూ ఉంది కదండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఈ మైదా పిండిని వాటర్తో పూరీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఆ మైదా పిండిని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనం మైదా పిండిలో వాటర్ మిక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే పూరీ అనేది మనకి టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ని మనం యాడ్ చేసుకున్నాం. ఇంకా వాటర్ సరిపోయేంత వరకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో పాకం మరిగిన తర్వాత మనం ఒక 2 గుంట స్పూన్లతోటి గ్లాస్లోకి సపరేట్ చేసుకోవాలండి, ఎందుకంటే చెప్తాను మీకు. సో అలాగా 2 గరిటెలు ఇప్పుడు 2 గుంట గరిటెలతోటి గ్లాస్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇది ఎందుకు తీసామంటే మనం ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ షుగర్ సిరప్ని మనం ఈ మైదా దాంట్లో మిక్స్ చేసుకుంటాం అనమాట, అందుకనేసి దీన్ని సపరేట్ చేసుకున్నాం. మనం ఈ పిండిలోని షుగర్ సిరప్ చల్లారిందండి, అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, అలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఫ్రెష్గా పాన్ని తీసుకొని దాంట్లో ఈ పూరీ వేపుకోవడానికి ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి కదా, అందుకనేసి. తర్వాత తక్కువ. సో మనకి పూరీకి స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం షుగర్ సిరప్తో మిక్స్ చేసుకున్న ఈ మైదా పిండితోటి ఇలాగా గుంట పొంగడం లాగా నూనెలో వేసుకోవాలి. చూడండి, భలే పొంగుతుంది, పొంగడం కదా. ఇది స్వీట్ పూరీ తయారు చేసుకుంటున్నాం అండి. మలై పూరీలో పూరీని తయారు చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇలా పూరీలా తయారైన పూరీని మనం ఏం చేస్తామంటే షుగర్ సిరప్ ఉంది కదా అందులో వేయాలన్నమాట. సో అందులో వేసిన పూరీ చూడండి ఎలా ఉందో. అది బాగా షుగర్ తీసుకున్న తర్వాత దాన్ని ఇలాగా బయటకైతే తీసుకొచ్చుకోవాలి. సో మనం ఏదైతే లోపల స్టఫింగ్కి తయారు చేసుకున్నామో కోవా మిశ్రమాన్ని ఈ పూరీ షుగర్ సిరప్ నుంచి తీసిన పూరీ లోపల అలా స్టఫ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో మలై పూరీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మిగిలినవన్నీ కూడా పూరీలా వేసుకొని ఆయిల్లో వేగిపోయిన దాన్ని షుగర్ సిరప్లో వేసుకొని షుగర్ సిరప్లోంచి సపరేట్ చేసిన తర్వాత మనం స్టఫ్ తయారు చేసుకున్నాం కదా దాన్ని మధ్యలో పెట్టి ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిగిలిన అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం.